హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆది కేశవులు ప్రకాష్ని ఇలా అడుగుతూ ఉంటాడు. బాబు, నువ్వు భలే కనిపించావు, నువ్వు ఎప్పుడూ మాకు సహాయం చేయడానికే కనిపిస్తావనుకుంటా. బాబు, మమ్మల్ని పెద్దమ్మ గుడి దగ్గర దింపేవా బాబు, ఇక్కడ అడ్రస్ దొరక్క ఇబ్బంది పడుతున్నాం అని అంటే ప్రకాష్ ఇలా అనుకుంటాడు. అసలు అమ్మో, ఇలా దొరికిపోయానేంటి అని అనుకుంటూ ఉంటాడు. సరే, నాకు కొంచెం పని ఉందండి, నేను తర్వాత వస్తాను, తర్వాత కలుస్తాను. మీ అమ్మాయి అల్లుడు గారు అయితే బాగున్నారు కదా అని అంటే వాళ్ళు చాలా బాగున్నారు బాబు, వాళ్ళు ఎంత బాగున్నారంటే అంత ఆనందంగా ఉన్నారు, ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకుంటున్నారు మా అల్లుడు గారిని చూసి. మా అల్లుడు గారు ఎంత గొప్ప మనసో తెలుసా, నీలాంటి వాడి వల్లే మా అల్లుడు గారు దొరికారు అని అంటూ చెప్తూ ఉంటే, ఇదేంటి ఆ కనకమహాలక్ష్మి నన్ను ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి తిట్టింది, కొట్టింది, మరి ఇతనేంటి ఇలా చెప్తున్నాడు అంటే ఇతనికి ఈ విషయం ఇంకా తెలియదా, అసలు ఏం జరుగుతుందో ఏంటో అని నేను ఇప్పుడే తప్పించుకోవాలి, ఈయన రమ్మన్నట్టు నేను వెనకాలే వెళ్ళాను అంటే మళ్ళీ దొరికిపోయే ప్రమాదం ఉంది అని అనుకుంటూ, సరేనండి నేను వెళ్ళేసి వస్తాను, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది అని చెప్తూ ఉంటే, బాబు అలా మాట్లాడతావేంటి బాబు, ఇప్పుడే చెప్పాను కదా అడ్రస్ దొరక్క ఇబ్బంది పడుతున్నాం, అందుకే మమ్మల్ని డ్రాప్ చేయి బాబు. నాకు తెలుసు నువ్వు చాలా మంచోడివి, నువ్వు మాకు సహాయం చేస్తావని నాకు తెలుసు బాబు, పద రే బండిలో పెట్టరా అవన్నీ అని అంటూ ఉంటే, అది కాదు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది అంటే, ఎంతసేపు బాబు, కొంచెం సేపే, ఇక్కడ ఎక్కడో గల్లీలలోనే ఉంటుంది, ఒక 5 నిమిషాల్లో నన్ను డ్రాప్ చేస్తావు కదా, తీసుకెళ్ళవా ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్గా అడిగి, పదరా తొందరగా, బాబుకి ఏదో పని ఉందంట అనేసి ఆదికేశవులు ప్రకాష్ కారులో ఎక్కుతాడు. ఇక ప్రకాష్ తప్పేలా లేదు అని అనుకుంటూ ఎక్కడో మధ్యలో దించేసి వెళ్ళిపోవాలి అని ప్రకాష్ అనుకుంటాడు. అలా వెళ్తూ ఉంటాడు ప్రకాష్. ఇక లక్ష్మి ఇంట్లో కూరగాయలు కట్ చేస్తూ పనిచేస్తూ ఉంటుంది. పండు ఏమో స్టవ్ మీద పాలు పెట్టి సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, పండు ఆ పాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేవా అని చెప్పి అనేసరికి పండు అలాగే సీరియస్గా ఆలోచిస్తూ, సరే లక్ష్మమ్మ అనేసి ఒక్కసారిగా ఆ గిన్నెని డైరెక్ట్గా పట్టుకుంటాడు. ఇక అప్పుడే అబ్బా అని చెప్పి కాలటంతో గట్టిగా అరుస్తాడు. లక్ష్మి చూసి, ఏంటి పండు, నీకు కనీసం ఇది కూడా ఇలా పట్టుకొని తీయాలి అని చెప్పాలా పండు అనేసి ఇంకా అది తీసి పక్కన పెడుతుంది. ఏంటి అంత బాధగా డల్గా కనిపిస్తున్నావేంటి పండు, ఏమైనా ప్రాబ్లమా అని అంటూ లక్ష్మి అడిగితే, నా దేవుడికి బాధగా ఉన్నప్పుడు నాకు బాధగా ఉండదా లక్ష్మమ్మ అంటే, ఏం మాట్లాడుతున్నావు పండు అంటే, విహారీ బాబు గారు మొన్న వచ్చినప్పటి నుంచి చాలా బాధపడుతున్నారు అనే విహారీ బాబు గారి గురించే నా బాధ అంతా, ఆయన అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను లక్ష్మమ్మ అని అంటూ ఉంటే, లక్ష్మి కూడా ఆలోచిస్తూ, అంతా నా వల్లే జరిగింది పండు అని అంటే, అదేమో లక్ష్మమ్మ కానీ మీ ఇద్దరికి ఆ దేవుడు ముందే ముడివేశాడు, నువ్వెలా అనుకుంటావు అంటే, లేదు పండు, వాళ్ళ 2 కుటుంబాలు కలవాలని ఆయన తాపత్రయపడుతున్నాడు, బాధపడుతున్నాడు, నా వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నాడు అని లక్ష్మి అంటుంది. ఆయన నాకు మంచి చేయాలి అనుకుంటున్నాడు, నా కోసం, నా జీవితం కోసం ఆలోచిస్తున్నాడు, నన్ను మధ్యలో ఇలా వదిలేసి తన దారి తను చేసుకుంటున్నానని బాధపడి ఇలా ఆలోచిస్తున్నాడు పండు అంటే, అయినా ఆ దేవుడు మిమ్మల్ని కలిపాడు అంటే మీది విడదీయరాని బంధం లక్ష్మమ్మ, మిమ్మల్ని ఎవడూ విడదీయలేరు, అందుకనే మిమ్మల్ని ఆ దేవుడు ముందే కలిపాడేమో, అందుకే ఇలా జరుగుతుందేమో లక్ష్మమ్మ అంటే, లేదు పండు, ఆయన కుటుంబం, ఆయన 2 కుటుంబాలు కలవటం ఆయనకి ముఖ్యం కదా, నా గురించి ఎందుకులే, నా గురించి వదిలేసేయి అని అంటూ చెప్తూ ఇంకా అలా చెప్పి పండుని పంపించేస్తుంది. ఇక విహారీ గారికి ఏదో రకంగా నేను నచ్చజెప్పాలి, నా గురించి ఆలోచించకుండా ఉండమని చెప్పాలి నేను అని లక్ష్మి ఆలోచిస్తూ సీరియస్గా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బల్లి పైనుంచి పడుతుంది. లక్ష్మి భుజం మీద బల్లి పడటంతో ఒక్కసారిగా గట్టిగా అరిచేసి ఇలా వెనకాల దులుపుకుంటూ ఎగురుతూ ఉంటుంది. అంతలో అంబిక అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఫోన్ మాట్లాడుకుంటూ. సహస్ర అలా వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక్కసారిగా లక్ష్మి వైపు చూస్తారు. చూసి ఆలోచిస్తూ ఉంటారు, ఇదేంటి, దీనికి ఏమైంది అని అనుకుంటూ. అంబిక అలా వస్తూ ఉంటే సహస్ర కూడా వచ్చి, ఏంటి పిన్ని దానికి ఏమైంది అలా చిందులేస్తుంది అంటే, ఏమో తెలియదు, చూద్దాం పద అని ఇద్దరు అలా వస్తూ ఉంటారు. అంబిక సడన్గా గమనిస్తుంది, లక్ష్మి మెల్లో ఉన్న తాళి బయటికి వస్తూ ఉండటం. లక్ష్మి ఇలా ఎగురుతూ ఉంటుంది. సడన్గా ఇలా దులుపుకుంటూ ఉండటంతో ఒక్కసారిగా అంబిక పిలుస్తుంది, లక్ష్మి అని అంటుంది. అప్పుడే భయపడి అలాగే తాళిని చేతిలో పట్టుకొని నిలబడి ఉంటుంది. ఇక ఏ లక్ష్మి ఏంటే, ఏమైంది అంటే, ఏమో అమ్మ, బల్లి పడినట్టుంది పైన అంటే, మరి ఎందుకే అలా ఎగురుతున్నావు,
సరే నువ్వు ఒకసారి ఇది తిరుగు అని అంటుంది అంబిక. అప్పుడు లక్ష్మి కంగారు పడుతూ దాన్ని మెల్లగా సర్దేసుకుంటుంది. ఇక తిరగవే తిరుగు అని అంటే అప్పుడే విహారీ అలా వస్తూ ఉంటాడు. ఇక వెంటనే లక్ష్మిని అలా మాట్లాడుతూ ఉండటం విహారీ చూసి అక్కడే నిలబడి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. అప్పుడు అంబిక అంటుంది, తిరగమని చెప్తున్నా కదా అని అంటే అప్పుడే లక్ష్మి తిరిగి ఏంటమ్మా అని అంటే ఇందాక నీ మెల్లో ఏదో కనిపించింది నాకు, ఏంటది చూపించు పసుపుగా అని అంటే విహారీ ఒక్కసారిగా టెన్షన్గా చూస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, అది ఏం లేదమ్మా, ఇదో ఈ చైన్ కనిపించుంటుంది మీకు అంటే అది కాదు, ఇంకా పసుపు కలర్లో కనిపించింది తాడులాగా, ఏంటది చూపించు అని అంటే ఏం లేదమ్మా చూసారు కదా ఏమీ లేదు అని లక్ష్మి భయపడుతూ, అమ్మో నా మెల్లో తాళిని కానీ అంబికమ్మ చూసినట్టుంది అని లక్ష్మి కంగారుగా అలాగే నిలబడితే నేను చూస్తానుండు అనేసి ఇంకా అంబిక వెళ్ళి ఇలా లక్ష్మి మెల్లో చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా విహారీ గట్టిగా అత్త అని అంటాడు. అది తీయబోతూ ఉన్న సమయంలోనే అప్పుడే అంబిక అలా చూసి ఉలిక్కిపడి, ఏంటి విహారీ అంత గట్టిగా అరిచావు అని అంటే అత్త ఒకసారి లరా అని అంటాడు. ఇక అంబిక సహస్ర ఇద్దరు విహారీ దగ్గరికి వెళ్తే లక్ష్మి అలాగే నిలబడి ఉంటే విహారీ ఇలా అంటాడు, అత్త నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని పిలిచాను అంటే ఏం మాట్లాడతావు విహారీ దేని గురించి అంటే అదే మనం మొన్న ఒక ప్రాజెక్ట్ గురించి అనుకున్నాం కదా దాని గురించి మాట్లాడదామని అంటే అసలు ఏం మాట్లాడుతున్నావు విహారీ అంటే విహారీ అలా చూస్తూ మెల్లగా ఇలా సైగ చేస్తూ ఉంటాడు లక్ష్మికి వెళ్ళిపో అనేసి. ఇంకా లక్ష్మికి అర్థం కాక ఏంటి అని చూస్తూ ఉంటుంది. ఇక వెళ్ళిపో అని ఇలా అంటూ అదే అత్త నాకు గుర్తు రావట్లేదు అని ఇలా తలపైన చేతి పెట్టుకుంటూ ఇలా మెల్లగా వెళ్ళిపోమని చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మికి అర్థమై సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు విహారీ అదే అని ఒక పేరు చెప్తే అప్పుడు అంబిక అంటుంది, అది మనం క్యాన్సిల్ చేసుకున్నాం కదా విహారీ, దాని గురించి మళ్ళీ చెప్తావేంటి నువ్వు అని అంటే ఓ అవును కదా క్యాన్సిల్ చేసుకున్నాం, గుర్తులేదత్తా మర్చిపోయాను, అందుకని మళ్ళీ నిన్ను అడుగుతున్నాను అంతే అనేసి ఐఎమ్ సారీ అత్త అని వెళ్ళిపోతే ఇదేంటి విహారీ మర్చిపోయే అడుగుతున్నాడా లేదా ఇంకా దేనికోసమైనా అడుగుతున్నాడా, అసలు విహారీ ఇప్పుడు ఎందుకు అడిగాడు అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని ఆలోచిస్తున్నావని సహస్ర అంటే ఏం లేదులే పద అనేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి బయట నించొని ఆలోచిస్తూ ఉంటే విహారీ వెనక నుంచి వచ్చి కనకమాలక్ష్మి అంటే ఏంటి విహారీ గారు అంటే అసలు అంబిక అత్త నీ దగ్గర ఏం చూసింది అని అంటూ అడిగితే అది అని అంటూ మనసులో ఇలా అనుకుంటుంది. తాళి గురించి అని తెలిస్తే విహారీ గారు కంగారు పడతారు అని లక్ష్మి మనసులో అంటుంది. చెప్పు లక్ష్మి నీ మెళ్ళో ఉన్న తాళిని చూసిందా అత్త, అదే చూసింది కదా అని విహారీ అంటే లేదు విహారీ గారు అలా ఏం కాదు అంటే అలా కాదు అంటావేంటి మరి పసుపు కలర్లో అంటుంది చూశాను అంటుంది అని విహారీ అంటే లేదు విహారీ గారు అదేం కాదు బల్లి పడింది అదే చూస్తుంది అంటే ఓ అంతేనా ఇంకేం లేదు కదా అని అంటూ విహారీ అంటే లేదు ఇంకేం లేదు విహారీ గారు అని చెప్తూ లక్ష్మి ఇలా అంటుంది. సరే విహారీ గారు మనల్ని ఇంకా కొంచెం సేపు వీళ్ళెవరైనా చూస్తే గొడవ జరిగిపోతుంది వెళ్ళిపోతాను అనేసి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారీ అక్కడే ఉంటాడు. ఇక ఆ తర్వాత విహారీ ఫ్రెండ్ ప్రకాష్ని తీసుకొని అక్కడి నుంచి వస్తూ ఉంటారు కదా కారులో. ఇక ఆ ఇంటి దగ్గరికి గల్లీలోకి వచ్చేసరికి ప్రకాష్ ఇలా అంటాడు, ఇదిగో ఇక్కడ నుంచి వెళ్తే ఆ ఇల్లు వచ్చేస్తుంది మీరు వెళ్ళిపోండి నాకు వెళ్ళాలి పనుంది అని అంటూ ప్రకాష్ అంటాడు. అప్పుడు ఆదికేశవులు అంటాడు, బాబు ఒక్క నిమిషం బాబు నేను ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తాను వాళ్ళకి అని అంటూ వసుధకి ఫోన్ చేస్తే వసుధ ఫోన్ కలుస్తుంది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి ఆదికేశవులు గారు చెప్పండి వచ్చేసారా హైదరాబాద్కి అంటే మేము వచ్చి చాలాసేపు అయిందమ్మా నీకు చాలాసార్లు ఫోన్ చేశాను కానీ నీ ఫోన్ కలవలేదు అని అంటే అప్పుడు వసుధ అయ్యో సారీ అండి నెట్వర్క్ లేక అలా కలవనట్టుంది, సరే నేను చెప్పినట్టు మీరు వచ్చేసేయండి అంటే ఒక బాబు మమ్మల్ని తీసుకొచ్చాడమ్మా కార్లో అడ్రస్ చెప్తాడు చెప్పండమ్మా అంటే సరే నేను అడ్రస్ చెప్తాను అలా వచ్చేసేయండి అంటే బాబు ప్లీజ్ బాబు అడ్రస్ చెప్తుందంట ఆ ఇంటి దాకా తీసుకెళ్ళవా అని అంటూ ఆదికేశవులు అడిగితే సరే అని చెప్పి ప్రకాష్ ఇబ్బంది పడుతూ లేదండి నాకు పనుంది అంటే ప్లీజ్ బాబు నీకు దండం పెడతా ఇక్కడనే కదా తీసుకెళ్ళు బాబు నీకు దండం పెడతా అంటే సరే అనేసి అలా అడ్రస్ వసుధ చెప్తూ ఉంటే ఆదికేశవులు ప్రకాష్కి చెప్తూ ఉంటే అలా ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటే ప్రకాష్ కంగారుగా ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మో ఏంటి విహారీ ఇంటి దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు అని ప్రకాష్ అనుకుంటాడు. తీరా ఇంటి దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్య వచ్చేసాం ఇదే అని చెప్పి ఆదికేశవులు అనుకుంటూ ఉంటే అమ్మో బాబాయ్ వచ్చేసాను ఇది విహారీ ఇల్లే చూశాడు అంటే చంపేస్తాను నన్ను అని అనుకుంటూ ఉంటాడు. ఇక అంతలో వసుధ బయటికి వస్తుంది. ఆదికేశవులు వాళ్ళని కిందకి దిగిన తర్వాత ప్రకాష్ని బాబు నువ్వు దిగు అని అంటే వద్దండి నేను వెళ్తాను
వస్తాను అనేసి కారులో ఎక్కబోతూ ఉండగానే వసుధ వస్తుంది. వచ్చేసారా ఆదికేశవులు గారు అంటే వచ్చేసానమ్మా అని అంటూ నవ్వుతూ పలకరిస్తే, ఇదిగో ఈ బాబే నన్ను తీసుకొచ్చాడమ్మా, చాలా మంచోడు అని అంటూ ఉంటే అప్పుడు వెనక్కి తిరిగి ఉంటాడు. అప్పుడు ఆదికేశవులు చూసు, అదేంటి బాబు అక్కడ తిరిగావేంటి, ఇటు తిరుగు, ఆ అమ్మాయికి పరిచయం చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడు అలా చూస్తూ కంగారు పడుతూ ఉంటే మొహమాటం ఎక్కువ అనేసి ఇలా తిప్పుతాడు ఆదికేశవులు ప్రకాష్ని. అప్పుడు వసుధ చూసి, హే ప్రకాష్ నువ్వా అని అంటుంది. అప్పుడు ఒక్కసారిగా ప్రకాష్ అయిపోయినరా బాబోయ్ అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధ అంటుంది, ఏంటి ప్రకాష్ ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావా అని అంటే ఆదికేశవులు అంటాడు, అదేనమ్మా నేను చెప్పబోతున్నాను, బాబుని నీకు పరిచయం చేద్దాం అనుకుంటే నీకు ముందే పరిచయం ఉన్నట్టుందే అని అంటే, అవును ఈ అబ్బాయి మా అన్న బాబు మా అన్న కొడుకుంటాడు కదా వాడి ఫ్రెండ్ అని అంటూ చెప్తూ ఉంటే, ఓ అవునా అని అంటే, అవును ఏంటి ప్రకాష్ రాకుండా అలా వెళ్ళిపోతావు, రా లోపలికి అంటే, రా బాబు అని ఆదికేశవులు కూడా చెప్తూ ఉంటే, నేను రాను, నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, నేను తర్వాత వస్తాను అని అంటూ ఉంటే, లేదు నువ్వు రావాల్సిందే, ఒక్కసారి అందరిని పలకరించి వెళ్తూ కనిరా అని వసుధ అలాగే ఆదికేశవులు ఇద్దరు చేతులు పట్టుకొని లోపలికి తీసుకొస్తూ ఉంటారు ప్రకాష్ని. అమ్మో విహారి కానీ నన్ను చూశాడు అంటే నన్ను ఇక్కడే నరికి పాతి పెడతాడు అని అనుకుంటూ ఉంటాడు. పైన విహారి ఫోన్ మాట్లాడుతూ కూర్చొని ఉంటాడు. లక్ష్మి కిచెన్లో ఆలోచిస్తూ ఉంటుంది. ప్రకాష్ని లోపలికి బలిచ్చే గొర్రెని తీసుకొని వచ్చినట్టుగా వస్తూ ఉంటారు. ప్రకాష్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటే ఇంకా లోపల దాకా అయితే వస్తూ ఉంటాడు ప్రకాష్. ఇంకా ప్రకాష్ లోపలికి రావటం, విహారి లక్ష్మి ఇంట్లోనే ఉండటం చూస్తే ఏం గొడవ జరుగుతుంది, ఒకవేళ ప్రకాష్ని విహారి చూస్తాడా చూడడా లేదా ప్రకాష్ తప్పించుకుంటాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.